హాయ్ హలో వెల్కమ్ టు G8 న్యూస్. ఇండియా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది. అయితే ఇండియాకి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని మనం అందరం ఈరోజు చెప్పుకుంటున్నాం కదా. ఇంతకీ ఏ పార్ట్ ఆఫ్ ఇండియాకి మనం గ్రీటింగ్స్ చెప్తున్నాము అనేది ఒకసారి ఆలోచిస్తే సమాధానం అక్కడనే దొరుకుతుంది. ఇండియాకి ఇండిపెండెన్స్ నిజంగా వచ్చిందా, సరే నామకే వాస్తే వచ్చిన ఇండియా ఇండిపెండెన్స్ని జరుపుకునే స్టేజ్లో ఇంకా ఉందా లేదా అనేది. ఐ లవ్ మై కంట్రీ ఆఫ్ కోర్స్. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటే నా ప్రభుత్వాన్ని ప్రేమించాలని అర్థం కాదు, నా ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు అని అర్థం కాదు, నా దేశంలో ఉన్నటువంటి సమస్యల్ని ఎత్తి చూపొద్దు అని అర్థం కాదు. కేవలం ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే ఆ వ్యక్తిలోని టాక్సిసిటీని, నెగిటివిటీస్ని యాక్సెప్ట్ చేయాలని అర్థం కాదు కదా. అట్లనే ఐ లవ్ మై కంట్రీ అని అన్న తర్వాత కూడా నేను నా దేశంలో పావర్టీ ఉంది, నా దేశంలో ఎడ్యుకేషనల్ సిస్టమ్ సరిగ్గా లేదు, వైద్యం అనేది ప్రతి వాడికి అందట్లేదు, నా దేశాన్ని ఈ రోజుకి కూడా కులం అనే జాడ్యం పట్టి పీడిస్తుంది అని చెప్పడాన్ని నేను మానుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బికాస్ ఐ లవ్ మై కంట్రీ నేను నా దేశంలో ఉన్నటువంటి అంతరాలన్నింటినీ మాయమైపోయినాయి అని చెప్పేసి ఫేక్గా వచ్చి స్పీచ్లు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ప్రపంచ దేశాల ముందు నా దేశాన్ని నేనేదో నామకే వాస్తే పొగుడుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి బొక్కలన్నింటినీ కప్పిపెట్టి భారతదేశం అనేది ఒక స్వతంత్రమైన దేశము, ఇక్కడ ఎలాంటి సమస్యలు లేదు, దేశం వెలిగిపోతుంది అన్న అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. దేశంలో ఉన్నటువంటి సమస్యలని చెప్పినప్పుడు గత 10 ఏళ్లుగా దేశద్రోహులు అవుతున్నారు, పాకిస్తానీస్ అవుతున్నారు, తుకడే గ్యాంగ్ అవుతున్నారు, విభజనకారులు అవుతున్నారు, విచ్ఛిన్నకారులు అవుతున్నారు. కానీ నిజానికి అన్ని లేబుల్స్ ఉన్న వాళ్ళు ఏం అడుగుతున్నారు? ఈ భారతదేశంలో సుభిక్షంగా ఉంది అని చెప్తున్నటువంటి ఇదే దేశంలో ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. జంతర్ మంతర్ ప్రొటెస్ట్ ఫేమస్ అయినట్టుగా ప్రతి ప్రొటెస్ట్ ఫేమస్ అవ్వాలని లేదు. చాలా చోట్ల నీళ్ల కోసం, పొల్యూట్ అవుతున్నటువంటి నదుల కోసం, భూమి కోసం, ఆకలి కోసం, నీళ్ల కోసం, ఇట్లా చాలా నిత్యావసరాల కోసం, వైద్యం కోసం, రోడ్డుల కోసం, తిండి కోసం, గింజల కోసం, వ్యవసాయం కోసం, వాళ్ళ ఓటు కోసం, వాళ్ళ హక్కుల కోసం చాలా చోట గొడవలు జరుగుతున్నాయి, ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఆ ప్రొటెస్ట్లు అన్నీ అట్లా రోజు రోజు జరుగుతూ ఉంటే డెమోక్రసీ అనేది భారతదేశంలో క్వశ్చన్ మార్క్గా ఉంటే 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని చెప్పి రాజకీయ నాయకులు మాత్రం ఈ దేశాన్ని మేము చాలా గొప్పగా చేశాము అని చెప్పేసి డప్పు కొట్టుకుంటూ ఉంటే మనమంతా నమ్మేసి గొర్రెల్లాగా తలకాయ ఊపాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నా దేశంలో ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తే ఈ దేశానికి నేను ప్రేమను అందిస్తున్నట్టు కాదు అని చెప్పేసి మిమ్మల్ని మీరు వెనక్కి లాక్కోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది 80వ స్వాతంత్ర దినోత్సవం కదా. ఈ రోజుకు కూడా ఈ దేశంలో మాన్యువల్ స్కావెంజింగ్ నడుస్తుంది. ఈ రోజుకి కూడా ఈ దేశంలో కులం ఎట్లా అన్ని రంగాలలో పనిచేస్తుంది అనేది చూపడానికి అక్షరాల్లా మనకి సాక్ష్యాధారాలుగా స్టాటిస్టిక్స్ ఉన్నాయి, డాటా ఉంది. ఈ దేశంలో ఎట్లాంటి ఆర్థిక పరమైనటువంటి అంశాలు ప్రజల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తున్నాయో ఉంది. ఈ దేశం మీద ప్రేమ ఉంది అని చెప్పుకునేటటువంటి కొంతమంది ఈ దేశాన్ని ఎట్లా నాశనం చేస్తున్నారో అనేది ఉంది. మనం ఈ రాజకీయ నాయకులను విమర్శించినా, పొలిటికల్ పార్టీస్ని విమర్శించినా దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి వాళ్ళ రాజకీయాల కోసం ఆ విమర్శలన్నింటినీ దేశం మీదకి తీసుకెళ్ళి దేశాన్నే మనం అంటున్నామని చెప్పేసి దేశద్రోహిగా మనల్ని ముద్రేసే ఏదైతే ప్రక్రియ నడుస్తుందో దాన్ని తిప్పికొట్టాల్సినటువంటి సందర్భం కూడా ఇదే. 80 ఏళ్ళు అవుతుంది. భారతదేశం ఆ రోజు ఒక్కటిగా లేదు, ఈ రోజు ఒక్కటిగా లేదు. భారతదేశం అంటేనే యూనిటీ ఇన్ డైవర్సిటీ అని చిన్నగున్నప్పుడు చదువుకున్నాం మనం. ఇలాంటి ఈ దేశంలోనే ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే దేవుడు, ఒకే మతం, ఒకే కులం, ఇలాంటివి ఒకే అని చెప్పేసి యూనిఫార్మిటీ కోసం ఏదైతే ప్రభుత్వం పనిచేస్తుందో అది ఆ ప్రభుత్వ ఎజెండా తప్ప భారతదేశ అస్తిత్వం కాదు, భారతదేశ ఎజెండా కాదు. సరే, అన్ని సమస్యల్ని ఒకే వీడియోలో చెప్పినట్టుగా అనిపిస్తుంది కదా. ఈ రోజు నుంచి నేను ఒక ఛాలెంజ్ తీసుకుంటా. రేపటి నుంచి 80 డేస్ వరకు ఇండియాలో భారతదేశ వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ ఎజిటేషన్స్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి, ఇంకా మన దేశాన్ని మనం ఎక్కడెక్కడ రిపేర్ చేసుకోవాలి అనే అంశాలని కూలంకషంగా రీసెర్చ్ తోటి మీ ముందుకు తీసుకొని వస్తాం. ప్రతిరోజు చూడండి, G8 న్యూస్ అనేది దేశద్రోహ సంస్థ కాదు, దేశద్రోహ ఛానల్ కాదు. ఈ దేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి ఈ దేశంలో మన లోపాలని మనమే, బయటి వాడు వేలెత్తకుండా వాడు చెప్పకముందే మనమే సరి చేసుకునేటటువంటి అవకాశాన్ని
అది ప్రభుత్వానికి చూపెట్టడానికి కావచ్చు, ప్రజలకి తెలియజేయడానికి కావచ్చు, మా వంతుగా మేము చూపిస్తాం. చూస్తూనే ఉండండి G8 న్యూస్.